గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏదంటే దువ్వాడ శ్రీనివాస్దే. ఎక్కడ చూసినా వారి మ్యాటరే. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనంగా మారిందన్నది తెలిసిన విషయమే. ఎమ్మెల్సీ దువ్వాడ భార్య తన భర్తకు దివ్యల మాధురి సన్నిహిత సంబంధం ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై మాధురి మీడియా ముందుకు రావటం, తన వాదనలు వినిపించడం, ఆ తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేయడం లాంటివి ఒక ఎత్తైతే, దువ్వాడ భార్య వాణి సైతం తన కుమార్తెను తీసుకొని ఇంటికి రాగా ఆమెను లోపలకు ఎంట్రీ ఇవ్వకపోవడం, గేటు బయట రోడ్డు మీదనే ఉండిపోవడం లాంటి పరిణామాలు భారీగానే జరిగాయి. ఇక ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దువ్వాడకు ఇద్దరు ఎపిసోడ్లో ఒకటి తర్వాత ఒకటి చొప్పున నాటకీయ పరిణామాలకు కొదవ లేకుండా సాగింది. టెక్కలి నియోజకవర్గంలో మొదలైన ఈ రచ్చ రెండు తెలుగు రాష్ట్రాలకు పాకింది. అంతకంతకు ముదురుతున్న ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో దువ్వాడ శ్రీనివాస్, ఆయన సతీమణి వానికి చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు ఎంట్రీ ఇచ్చారు. వారిద్దరికి ఏం కావాలి, ఈ ఇష్యూని ఎలా సెటిల్ చేయాలన్న దానిపై ఫ్యామిలీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ సతీమణి ఆయనకు 5 డిమాండ్లను భర్త ముందు పెట్టినట్లుగా చెప్తున్నారు. అయితే ఆ 5 డిమాండ్లు ఏమిటి, వాటి సారాంశం ఏమిటన్న దానిపై వివరాలు బయటకు రానివ్వలేదు. రెండు కుటుంబాల వారు ఆ డిమాండ్లను బయటకు చెప్పట్లేదు. ఈ 5 డిమాండ్ల మీద ఎమ్మెల్సీ దువ్వాడ సానుకూలంగా రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఆస్తుల విషయంపై మాత్రం లెక్కలు తేలట్లేదని, పంపకాల విషయంలో క్లారిటీ వచ్చేస్తే దువ్వాడ ఫ్యామిలీ మ్యాటర్ క్లోజ్ అయినట్లేనని చెప్తున్నారు. వారం రోజులుగా సాగుతున్న రచ్చకు సోమవారం జరిగిన 4 గంటల చర్చతో ఇరు కుటుంబాల మధ్యనున్న విభేదాలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇరు వర్గాల కుటుంబాలు, బంధువుల అంచనా ప్రకారం ఏదో ఒకటి తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.